అందరికీ నమస్కారం. మేము పిక్చర్స్ మరియు డ్రిల్లింగ్ గురించి చర్చించబోతున్నాం. అబ్జెక్టివ్స్. ఈ వీడియో చివరిలో మీరు చేయగలరు: 1. ఒక గాలంలో పని భాగాన్ని గుర్తించండి. 2. MS ఛానల్లో రంధ్రం చేయండి. 3. ఖచ్చితత్వం కోసం తనిఖీ చేయండి. ఈ ప్రాక్టికల్స్ కోసం అవసరమైన యంత్రాలు మరియు సాధనం గురించి చర్చిద్దాం. లేత్ మిషన్ 1 నెంబర్, డ్రిల్లింగ్ మిషన్ 1 నెంబర్, బెంచ్ వాయిస్ 1 నెంబర్, డ్రిల్ బిట్స్ 5 to 12 mm 1 నెంబర్, వెర్నియర్ క్యాలిపర్ 1 నెంబర్, స్టీల్ రూల్ 300 mm 1 నెంబర్, ఫైల్ ఫ్లాట్ 10 inch 1 నెంబర్. డ్రిల్లింగ్ కోసం పిక్చర్లపై చర్చిద్దాం. పిక్చర్ అనేది ఖచ్చితంగా గుర్తించడానికి మరియు 1 లేదా అంతకంటే ఎక్కువ వర్క్ పీస్లను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగించే ఉత్పత్తి సాధనం. తద్వారా అవసరమైన మ్యాచింగ్ కార్యకలాపాలను నిర్వహించవచ్చు. పనిచేసే యంత్రం యొక్క టేబుల్కి ఒక పిక్చర్ సురక్షితంగా బిగించాలి. పిక్చర్ యొక్క ముఖ ఉద్దేశ్యం పనిని త్వరగా మరియు ఖచ్చితంగా గుర్తించడం, దానికి సరిగ్గా మద్దతు ఇవ్వడం మరియు సురక్షితంగా పట్టుకోవడం. మ్యాచింగ్ కార్యకలాపాలకు ఉపయోగించే సాధారణ రకాల అమరికలు: 1. మిల్లింగ్ ఫిక్చర్, 2. టర్నింగ్ ఫిక్చర్, 3. గ్రైండింగ్ ఫిక్చర్. ఆధార పలక. మిల్లింగ్ పిక్చర్ కోసం బేస్ ప్లేట్ టీ స్లాంట్ల ద్వారా మిషన్ టేబుళ్లతో పిక్చర్ యొక్క సరైన స్థానం కోసం దాని దిగువన టెనాన్లతో అందించబడుతుంది. మిషన్ టేబుళ్లతో పిక్చర్ యొక్క దృఢమైన బిగింపు కోసం బేస్ ప్లేట్లలో 2 లేదా 4 హెల్డ్ డౌన్ స్లాట్లు అందింపబడ్డాయి. ప్రామాణిక బిగింపులు మరియు లొకేటర్లు. డ్రిల్ జిగ్ల విషయంలో వలే పిక్చర్లతో వర్క్ పీస్లను బిగించడం మరియు గుర్తించడం కోసం ఇవి అందించబడతాయి. పిక్చర్లలో ఉపయోగించే బిగింపులు చాలా దృఢంగా ఉంటాయి. సెట్టింగ్ బ్లాంక్. ఇవి పిక్చర్స్ను ఉంచడానికి మరియు మ్యాచింగ్ చేయడానికి ముందు కట్టర్కు సంబంధించిన పని చేయడానికి ఉపయోగించబడతాయి. పిక్చర్తో కట్టర్ను సరిగ్గా ఉంచడం కోసం కట్టర్ మరియు బ్లాక్ యొక్క సెట్టింగ్ ముఖాల మధ్య ఒక పిల్లర్ పరిచయం చేయబడింది. బ్యాలెన్సింగ్ బరువు. ఇది టర్నింగ్ లేదా స్తూపాకార గ్రౌండింగ్ పిక్చర్కు స్థిరంగా ఉన్న క్రమరహిత వర్క్ పీస్ను డైనమిక్గా బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగించబడుతుంది. టర్నింగ్ పిక్చర్ విషయంలో సాధారణంగా పిక్చర్ యొక్క బేస్ ప్లేట్ ఫేస్ ప్లేట్కి బిగించబడి ఉంటుంది. వాయిస్ ఫిక్చర్. స్టాండర్డ్ మిషన్ వాయిస్ ప్రత్యేక దవడలతో జత చేయబడి మ్యాచింగ్ కోసం భాగాలను పట్టుకునే సులభమైన పద్ధతిని అందిస్తాయి. ఫ్యాబ్రికేటింగ్ ప్రయోజనాల కోసం ఒకదానికొకటి సాపేక్షంగా భాగాలను ఉంచడానికి ఉపయోగించే ఇతర రకాల సాధనాలను కూడా సాధారణంగా పిక్చర్లుగా సూచిస్తారు. వంచి చిత్రాలు, అసెంబ్లీ పిక్చర్లు మరియు వెల్డింగ్ అమరికలు ఈ రకానికి ఉదాహరణలు. పిక్చర్ యొక్క నిర్మాణం ఉపయోగించే మ్యాచింగ్ మరియు ఫ్యాబ్రికేటింగ్ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. అమరికల వర్గీకరణ. పిక్చర్లు అవి ఉపయోగించే యంత్రం రకం ద్వారా వర్గీకరించబడతాయి. ఒక మిల్లింగ్ యంత్రం కోసం ఒక పిక్చర్ తయారు చేస్తే దానిని మిల్లింగ్ పిక్చర్ అంటారు. టర్నింగ్ ఫిక్చర్లు, మిల్లింగ్ ఫిక్చర్లు, వెల్డింగ్ అమరికలు, బోరింగ్ ఫిక్చర్లు, అసెంబ్లీ ఫిక్చర్లు, ఇన్స్పెక్షన్ ఫిక్చర్లు మొదలైనవి సాధారణంగా ఉపయోగించే కొన్ని ఫిక్చర్లు. జిగ్లు మరియు ఫిక్చర్ల అంశాలు: 1. లొకేషన్, 2. క్లాంపింగ్, 3. టూల్ గైడింగ్ ఆర్ సెట్టింగ్, 4. బాడీ బేస్ ఆర్ ఫ్రేమ్. ఫిక్చర్స్ రకాలు: ప్లేట్ ఫిక్చర్. ఇవి ఫిక్చర్ల యొక్క సరళమైన రూపం. ఇది ఒక ఫ్లాట్ ప్లేట్ నుండి తయారు చేయబడింది
దీనిలో లొకేటర్ మరియు భాగాన్ని గుర్తించడానికి మరియు పట్టుకోవడానికి బిగింపులు ఉంటాయి. యాంగిల్ ప్లేట్ ఫిక్చర్. లొకేటర్కు లంబకోణంలో భాగాన్ని మ్యాచింగ్ చేయడానికి ఈ ఫిక్చర్ ఉపయోగించబడుతుంది. మార్చబడిన యాంగిల్ ప్లేట్ ఫిక్చర్. ఈ ఫిక్చర్ 90 డిగ్రీలు కాకుండా ఇతర కోణాల్లో భాగాన్ని మ్యాచింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. వాయిస్ జా ఫిక్చర్. ఈ ఫిక్చర్ చిన్న భాగాలను మ్యాచింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ప్రామాణిక వాయిస్ దవడలు పనికి అనుగుణంగా తయారు చేయబడిన దవడలతో భర్తీ చేయబడతాయి. ఇండెక్సింగ్ ఫిక్చర్స్. ఈ అమరికలు సమానంగా ఉండే ఉపరితలాలపై మ్యాచింగ్ అవసరమయ్యే భాగాల కోసం ఉపయోగించబడతాయి. యూస్ ఆఫ్ ఫిక్చర్స్. ఉత్పాదక ప్రక్రియలో ఉత్పాదకతను మెరుగుపరచడంపై నేడు చాలా ప్రాముఖ్యత ఉంది. జిగ్లు మరియు ఫిక్చర్ల అప్లికేషన్ ఈ దిశలో చాలా దోహదపడింది. ఫిక్చర్లు అనేది తయారీ లేదా అసెంబ్లింగ్లో ఉపయోగించే పరికరాలు. ప్రత్యేక కార్యకలాపాలను ఖచ్చితంగా నిర్వహించడంలో కూడా ఇవి సులభతరం చేస్తాయి. ఫిక్చర్ అనేది వర్క్ పీస్ను గుర్తించి ఉంచే ఉత్పత్తి సాధనం. ఇది కట్టింగ్ టూల్స్కు మార్గనిర్దేశం చేయదు, అయితే బ్లాక్లు మరియు ఫిల్లర్ గేజ్లు మొదలైన వాటి సహాయంతో కత్తిరించే ముందు సాధనాలను ఉంచవచ్చు. వివిధ రకాలైన ఫిక్చర్లు దీనికోసం తయారు చేయబడ్డాయి. 1 మిల్లింగ్, 2 టర్నింగ్, 3 గ్రైండింగ్, 4 వెల్డింగ్, 5 అసెంబ్లీ, ముందుకు వంగి మొదలైనవి. ప్రాక్టీస్లో చర్చిద్దాం. స్టెప్ 1 టాప్ ప్లేట్ చేయండి. స్టెప్ 2 హుక్ బోల్ట్ చేయండి. స్టెప్ 3 నాబ్ చేయండి. స్టెప్ 4 జిగ్ బూష్ చేయండి. స్టెప్ 5 డ్రిల్ జిగ్ అసెంబ్లీ. స్టెప్ 6 ప్లేట్ జిగ్ నుండి టాప్ ప్లేట్ తొలగించండి. స్టెప్ 7 హుక్ బోల్ట్ మధ్య భాగాన్ని గుర్తించండి మరియు స్టాపర్ పిన్తో తాకండి. స్టెప్ 8 గుబ్బలతో టాప్ ప్లేట్ను బిగించండి. స్టెప్ 9 డ్రిల్ వ్యాసం 6x4 సంఖ్యలు. స్టెప్ 10 టాప్ ప్లేట్ తొలగించండి. స్టెప్ 11 గాలము నుండి భాగాన్ని తీయండి. స్టెప్ 12 వెర్నియర్ క్యాలిపర్తో కాంపోనెంట్ని చెక్ చేయండి. ఈ వీడియోలో పిక్చర్ల ప్రాథమిక అంశాలు, వాటి లక్షణాలు మరియు రకాలు మరియు జిగ్ల వర్క్ పీస్ ఎలా గుర్తించాలో, ఎంఎస్ ఛానల్లో రంధ్రం చేయడం మరియు ఖచ్చితత్వం కోసం తనిఖీ చేయడం గురించి మేము చర్చిస్తాం.